నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఒక రకంగా ఇది మనకు ప్రపంచానికి శుభవార్త. ఇరాన్ యుద్ధం ఆపేందుకు సుముఖత వ్యక్తం చేసింది. కాకపోతే కొన్ని డిమాండ్లు పెట్టింది. ఆ డిమాండ్లను ఒప్పుకుంటే తక్షణమే యుద్ధం ఆపడానికి సిద్ధమంది ఇరాన్. పశ్చిమాసియాలో నెలల తరబడి సాగుతున్న భీకర యుద్ధానికి తెరపడనుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ముఖ్యంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఈ వార్తతోటి సానుకూల సంకేతాలతో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకోగా చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. యుద్ధం ఆపుతాం అంటే అన్ని రకాలుగా ఉపయోగమే. నెలల తరబడి యుద్ధం ఎవరు కోరుకోరు. మనం పాకిస్తాన్ తోటి యుద్ధం చేసినాం. మన టార్గెట్ ఉగ్రవాదులు. ఏ ఒక్క పౌరుడికి కూడా నష్టం జరగకుండా ఉగ్రవాదులను హతం చేసి పడేసినాం. అది కావాలి అంతే. సూక్ష్మంలో మోక్షం చూపించినట్టు కొద్దిగా ఉండాలి, టార్గెట్ రీచ్ కావాలి. కానీ నెల దాటిందంటే ప్రపంచానికి వనరులు ఇంధనం ఇచ్చేటువంటి దేశాలవి. వాటి నుంచి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అందుకు యుద్ధం అనేది మంచిది కాదు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడితో జరిపిన ఫోన్ సంభాషణలో పెజెస్కియాన్ తన మనసులోని మాటను బయటపెట్టారు. యుద్ధాన్ని ముగించేందుకు తమకు పూర్తి సుముఖత ఉంది. అయితే అందుకు కొన్ని కఠినమైన షరతులు ఉన్నాయి. భవిష్యత్తులో మాపై ఎలాంటి దాడులు జరగవని గ్యారంటీ ఇస్తే మేము యుద్ధాన్ని ఆపేందుకు సిద్ధంగా ఉన్నాం. ఒకసారి దాడి జరిగింది, అనవసరంగా వీళ్ళిద్దరు పోయినరు, దాడి చేసిరు. కాబట్టి ఇటువంటి దాడులు మళ్ళీ భవిష్యత్తులో జరగకూడదు అనే నినాదం మీద వాళ్ళు యుద్ధం ఆపుతామని చెప్తున్నారు. అదేవిధంగా హార్మోజ్ జలసంధిపై ఇరాన్ సార్వభౌమత్వానికి అంతర్జాతీయ గుర్తింపు లభించాలని సూచించింది. హార్మోజ్ జలసంధి మీద ఇరాన్కు సంపూర్ణమైన సర్వ హక్కులు ఉన్నాయి. దాన్ని అదేవిధంగా కాపాడాలి. ఇంకో ముచ్చట లేదు. అదేవిధంగా కేవలం తాత్కాలిక కాల్పుల విరమణకు మేము ఒప్పుకోము, ప్రాంతం మొత్తం యుద్ధం ముగియాలి అని తేల్చి చెప్పారు. 2 డిమాండ్స్ కూడా ఉన్నాయి. ఈయన పెట్టినటువంటి డిమాండ్స్ కూడా మనకు కనిపిస్తాయి. ఇక్కడ ఇరాన్ నుంచి వచ్చిన యుద్ధం ముగింపు వార్తలు పెట్టుబడిదారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. వాల్ స్ట్రీట్ చరిత్రలో ఒకే రోజు భారీ లాభాలను నమోదు చేసింది. ప్రపంచానికే శుభవార్త. ఒక ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా కాదు. యుద్ధం ఊరుకుంటున్నామంటే ప్రపంచానికే ఇది శుభవార్త. కాబట్టి మా 15 అంశాల ప్రతిపాదనపై తాము ఇంకా స్పందించలేదని, ప్రస్తుతం జరుగుతున్నాయి కేవలం సమాచార మార్పిడి మాత్రమే తప్ప అధికారికంగా చర్చలు కావని అమెరికా కూడా 15 అంశాలను పొందుపరిచింది, 15 షరతులను. దాని గురించి వీళ్ళు ఏమంటున్నారంటే మొదలు మాయ ఒప్పుకోండి, ఇరాన్ పైన మళ్ళీ ఎప్పుడు యుద్ధం చేయము అని ఒకటి. తర్వాత జలసంధి కంప్లీట్ తమ ఆధీనంలోనే ఉండాలి, ఎవరి చేతుల్లోకి అది పోవడానికి మేము ఒప్పుకోము. ఈ డిమాండ్స్ను ఒకవేళ ఇజ్రాయిల్, అమెరికా, ఐక్యరాజ్య సమితి ముందు పెట్టి వాళ్ళు ఒప్పుకుంటే తక్షణమే యుద్ధం ఆగిపోతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఒకటి, ట్రంప్ కూడా ఆయన ఏమంటున్నాడు, 2 వారాల్లో ముగుస్తుందని ఒక మాట ఇచ్చిండు. ఇప్పుడు స్వయంగా ఇన్ని రోజులు ఇరాన్ ఏమంది, మేము యుద్ధం ఆపము, మాకు డిమాండ్స్ ఉన్నాయి, వాటిని అంగీకరించాలి. ఇప్పుడు కూడా ప్రతిపాదన వచ్చింది ఇరాన్ నుంచి, సంధి ప్రతిపాదన వచ్చింది కాబట్టి అంగీకరిస్తుంది. ఒకవేళ ఈ యుద్ధం ఆగిపోతే ప్రపంచ విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషపడతారు. ఇది అందరికీ శుభవార్త. ఒక భారతదేశానికే కాదు, యావత్ ప్రపంచానికి. ముడి చమురు అందుతుంది, అందుబాటులో ధరలు. మనం ఎప్పుడైతే యుద్ధానికంటే ముందు ఏ ధరలు ఉండేనో లభిస్తాయి, గ్యాస్ లభిస్తుంది, ఎలాంటి సమస్య ఉండదు. ఏమంటారు ప్రేక్షకులారా? యుద్ధం ఆపుతామని ఇరాన్ ప్రకటించింది కాబట్టి షరతులు డిమాండ్ చేసిందా, డిమాండ్ ఒప్పుకుంటారు. దాని ప్రకారం యుద్ధం ఆపడం మంచిదేనా? దయచేసి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.